హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ కాలంలో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పని పని పని, డబ్బు డబ్బు డబ్బు. కనీసం కుటుంబంలో ఒకరికొకరు టైం ఇవ్వలేకపోతున్నాము. మరి అలాంటప్పుడు దేవుడు, భక్తి, ఆధ్యాత్మికత అన్న ఆలోచనకి టైం ఇవ్వాలా అంటే ఇవ్వాలి అంటాం. ఎందుకంటే మనిషి పరిగెత్తేది డబ్బు కోసం, సక్సెస్ కోసం, ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, పిల్లల కోసం. ఇలా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. మీరు ఎంత కష్టపడ్డా చేతికి అందింది నోటికి అందట్లేదు అంటే అర్థం మీకు ఆ దేవుడు దీవెన అవసరమని తెలుసుకోవాలి. ఒకసారి ఆ దేవుడు కృప మీకు లభించిందంటే మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. అలా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, మీ సమస్యలు తీర్చుకోవాలన్నా మీరు చేయాల్సింది 2 పనులు. 1 కష్టపడడం, 2 మిమ్మల్ని మీరు నమ్మినట్టే దేవుణ్ణి నమ్మటం. మీరు చేస్తున్న పనుల్లో మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా పూర్తిగా కష్టపడండి. ఫలితం ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడు. తెలుగులో ఒక సామెత కూడా ఉంది, కష్టే ఫలి అని. అంటే కష్టానికి తగ్గట్టు ఫలితం అని. చాలా మంది ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదని బాధపడతారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక స్వయంభుగా వెలిసిన ఒక దేవుడు గురించి, ఆ దేవుడు కొలువైన ఆలయం గురించి చెప్తాను. ఆ స్వామిని భక్తితో దర్శించి మీ బాధలు, కష్టాలు చెప్పుకుంటే తప్పకుండా మీ కష్టాలు తీరడంతో పాటు మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇలా నేను చెప్పడం లేదండి, ఆ అనంత పద్మనాభ స్వామి భక్తులు చెప్తున్నారు. ఆ స్వామి భక్తులు రోజు రోజుకి పెరుగుతున్నారు. నేను చెప్తున్నది కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గురించి కాదండి. మన హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి మూర్తి సుమారు 800 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిశారు. కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని ఈ 2025 ఫిబ్రవరి 23న అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తుల దర్శనార్థం దేవాలయాన్ని బి అనితారెడ్డి గారు మరియు శ్యామ్ సుందర్ రెడ్డి గారు పునరుద్ధరించారు. ఈ ఆలయంలో స్వామి మహాశక్తివంతుడు, మహిమలు కలిగిన వారు. ఇక్కడకు వచ్చి స్వామిని ప్రార్థించిన వారికి సమస్యలు తీరిపోతున్నాయి. భక్తులకి రోజు రోజుకి ఈ అనంత పద్మనాభ స్వామి మహిమలపై నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే విశ్వాసానికి, ధర్మానికి మూలం. నమ్మకంగా ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించండి. మీ సమస్యలు, కోరికలు తీర్చుకోండి. స్వామి కృపకు పాత్రులు కండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.